వీడు అంటరాని వాళ్ళు అనగానే జై శ్రీరామ్ అంటారేంటి సార్? దానికి దీనికి ఏంటి సంబంధం అసలు? అంటరాని వాళ్ళు అని వీడు అనగానే అప్పటి వరకు మామూలుగా ఉండే వాళ్ళకి పూనకం ఒక్కసారి వచ్చినట్లు జై శ్రీరామ్ అని కేకలు పెడితే ఎవరిని అవమానిస్తున్నారు? ఇంకెంతకాలం అవమానిస్తారు సార్? ఇంకెంతకాలం పడాలి మేము? ఇంకెంతకాలం పడాలి చెప్పండి? నేను పద్ధతిగా మాట్లాడతాను సార్. నోటి నుంచి ఒక బూత్ రాదు, నోటి నుంచి ఒక తప్పుడు మాట రాదు. చాలా నీట్గా మాట్లాడతాను. నేను ఒక అడ్వకేట్ని, నేను ఒక లాయర్ని, మీతో చాలా నీట్గా మాట్లాడతాను. ఇంకెంతకాలం పడాలి చెప్పండి మీరు? ఎందుకు పడాలి మేము? మాకు అవసరం ఏంది? అందులో నుంచి వచ్చే ఆగ్రహమే సార్ నాది. మత మార్పిడి అనొద్దు. అది మత మార్పిడి కాదు, అభిప్రాయం మార్చుకోవడం. అంటే రెండింటికి తేడా ఏందన్నా? అభిప్రాయం మార్చడం ఏంది, మతం మార్చడం ఏంది? సార్ ఇప్పుడు నేను ఉన్నాను సార్, మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంతమంది క్రైస్తవులు సువార్త ప్రకటన కోసం బైబిల్ తీసుకొని ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊర్లో కొంతమంది వ్యక్తులు హిందుత్వవాదులు ఆ పాస్టర్స్ని అందరినీ కూడా బలవంతంగా ఒక టెంపుల్లోకి తీసుకెళ్లారు. హనుమంతుడి టెంపుల్ అది. ఆ టెంపుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టుకుంటా జై బోలో హనుమాన్కి అనుకుంటా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీతారామ జానకి అనుకుంటా బొట్లు పెట్టారు. రామ్ లక్ష్మణ్ జానకి అనుకుంటా అన్నారు. దాన్ని బలవంతంగా మతం మార్చడం అంటారు సార్. ఇష్టం లేని వ్యక్తిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి కండబలాన్ని చూపించి, ధనబలాన్ని చూపించి, ఊరు బలాన్ని చూపించి, మందం చూసి కుక్క మురిగిద్ది అంటారు కదా, అట్లా చేయడాన్ని మతం మార్చడం అంటారు.